ముందు టార్గెట్ పెట్టుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి శ్రమించాలి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది అంటున్నారు విద్యా నిపుణులు. ప్రణాళికతో ముందుకెళ్తే ఏ ఎంట్రన్స్ టెస్ట్నైనా ఈజీగా పాస్ అవ్వొచ్చని చెబుతున్నారు. సక్సెస్ ఎవరి సొత్తు కాదు. సాధించాలనే తపన, పట్టుదల ఉంటే విజయం ఖాయం. కానీ ప్రెజెంట్ జనరేషన్ లో సక్సెస్ స్టోరీ చదివినప్పుడు లేదా సినిమా చూసినప్పుడు ఏదో సాధించాలనే తపనొస్తుంది. రేపటి నుండి టైం టేబుల్ మార్చుకొని సరికొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలనుకుంటారు. కానీ 2-3 రోజుల తర్వాత ఆ భావన తొలగిపోయి చాలా మంది నిరాశపడుతున్నారు. పెద్దల జీవితాలను ఆదర్శంగా తీసుకొని చదివితే సక్సెస్ చాలా ఈజీ అంటున్నారు కూకట్పల్లి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ ఎంఏ మాలిక్. తాను చదువుకునేటప్పుడు ఫీజు కోసం మంగలి పని కూడా చేసినట్లు చెబుతున్నారు. సర్కార్ స్కూల్, కాలేజీలో చదివిన తాను ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో 3 ప్రభుత్వ కొలువులు వచ్చాయని గర్వంగా చెబుతున్నారు. ఏ స్థాయిలో కూడా నేను వెనక్కిలేను. అంతేకాదు, నా బ్యాక్గ్రౌండ్ చెప్పినప్పుడు పిల్లలు మీరు బాగా బలిసిన బ్యాక్గ్రౌండ్ ఏమో అనే పదాలు వాడతారు. కానీ నాకు చిన్నప్పుడు 10వ తరగతి పరీక్షకు ఫీజు కడదామంటే డబ్బులు లేవు. ఇంటర్మీడియట్ పరీక్షకు ఫీజు నేను మంగలి పని చేస్తూ ఆ మంగలి పని చేస్తే వచ్చిన డబ్బులతో ఫీజు కట్టాను. అలా ఫీజు కట్టిన నేను ఇంటర్మీడియట్లో కళాశాలకే టాపర్గా నిలిచాను. అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఆ మంగలి పని చేస్తూ చదివి డిగ్రీ కళాశాలలో కూడా టాపర్గా గోల్డ్ మెడల్ సాధించాను. ఉస్మానియా యూనివర్సిటీలో 6వ ర్యాంకుతో ఎంటర్ అయ్యాను. అంతేకాదు, ఎక్కడా కూడా ఇంటర్మీడియట్ నుంచి మొదలుకుంటే నా జాబ్ వరకు ఎక్కడా కూడా నాకున్న బీసీఏ రిజర్వేషన్ ఉపయోగించుకోలేదు. పీజీ అయిపోగానే జూనియర్ లెక్చరర్గా జాబ్ సంపాదించాను. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా అంటే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా గ్రూప్ 2 టాపర్గా, ఇప్పుడు చివరికి సహాయ ఆచార్యులుగా ఎదిగాను. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్లో టాపర్గా నిలిచాను, నేషనల్ టాపర్గా నిలిచాను. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్లో స్టేట్ టాపర్గా నిలిచాను. పిహెచ్డీని కూడా తగిన సమయంలోనే 2008లోనే నేను చాలా తక్కువ వయసులో పిహెచ్డీని కూడా సాధించాను. చెప్పదలుచుకున్నది ఒకటే, ఏ పరీక్షకు ప్రిపేర్ అయినా, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా తమ లక్ష్యాన్ని మరిచిపోకుండా పకడ్బందీ ప్రణాళికలతో ప్రామాణిక గ్రంథాలను చదువుతూ మంచిగా నోట్స్ తయారు చేసుకుంటూ వాటిని తిరిగి మననం చేసుకుంటూ కఠినమైన శ్రమ చేసిన వారు అందరూ కూడా తమ లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజు కష్టపడి చదివితేనే అనుకున్నది సాధించవచ్చంటున్నారు కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీలు. గూగుల్ ని గురువుగా భావించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను తీసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలి అంటున్నారు. ఎప్పటికప్పుడు సందేహాలను తీర్చుకుంటూ తెలియని అంశాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని సలహా ఇస్తున్నారు. మేజర్ ఒక విద్యార్థికి కావాల్సింది ఏంటంటే ఒక ప్రణాళికతో కూడినటువంటి విద్య అనేది చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఒక ప్లానింగ్ వేసుకొని సిలబస్ అవగాహన చాలా చేసుకుని ఆ సిలబస్ బద్ధంగా మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి తగ్గట్టు మనం వెళ్తే ఖచ్చితంగా మనకి ఒక సక్సెస్ సాధించడానికి అవకాశం. సో మేజర్ ఫెయిల్యూర్ కావడానికి కూడా మేజర్ రీజనల్లో ఒకటేనండి. సో వాళ్ళకి సంబంధించినటువంటి మనకి ఉన్నటువంటి మెటీరియల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోకపోవడం. సో మేజర్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి అవగాహన లేకుండా అనవసరపు మార్కెట్లో దొరికేటువంటి అన్ని మెటీరియల్స్కి వెళ్ళడం, ఒక ప్రాపర్ మెటీరియల్ ఏంటనేది ఒక బ్లూ ప్రింట్ సరిగా లేకపోవడం వల్ల అవగాహన చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం. ఇక జీవితంలో ఎదురైన వైఫల్యాలను గుణపాఠంగా తీసుకొని జాబ్ కోసం ప్రయత్నిస్తున్నామంటున్నారు నిరుద్యోగులు. ఇప్పటికే 2-3 ఉద్యోగాలకు పరీక్షలు రాసి జాబ్ కొట్టలేకపోయినా ఇప్పుడు తప్పకుండా లక్ష్యం సాధించి తీరుతామంటున్నారు. ఆల్రెడీ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. నాకు ఏంటంటే చాలాసార్లు ఫెయిల్ అయినప్పుడు నాకు ఒక్కొక్కసారి డ్రాబ్యాక్ నాకు తెలిసింది. అంటే నేను ఈ టైమింగ్ ఇంత వేస్ట్ చేస్తున్నా ఎగ్జామ్లా, సో ఈ టైం ఇక్కడ పెట్టాలి, మ్యాథ్స్లో ఇది చేయాలి, ఇంకా సోషల్ ఎట్లా చేయాలి. ఇప్పుడు తెలిసిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఖచ్చితంగా ఏ టైం ఎంత స్పెండ్ చేస్తే ఆన్సర్ వస్తుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్లు పెట్టి క్వాలిఫై అయ్యి చూపిస్తాం. జాబ్ ఖచ్చితంగా సంపాదించి చూపిస్తాం. కళ్యాణ్ నీకు ఏఎస్ఓ వస్తుంది అని చెప్పారు. కానీ ఇంకా రిజల్ట్ వచ్చింది, అక్కడికి ఫుల్ కష్టపడినా. నా కష్టానికి తగ్గట్టు 12th ర్యాంక్ వచ్చింది, కానీ ఇంకా రాలేకపోయింది. మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అని అప్పుడు చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది అనమాట. ఈ పోలీస్ది ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా నేను. ఇంకా నేనైతే కష్టపడతాను నాకు తెలుసు. సో దానికోసమని ఇంకా కష్టపడినా. ఈవెంట్స్ అయితే అన్ని మెరిట్లో కొట్టేసినాను. రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అన్ని మెరిట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోచింగ్కి వస్తున్నా. ఇక్కడ కూడా నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నా, కంపల్సరీ కొడతా అని ఉన్నా. అనుకున్నది సాధించలేకపోతున్నామనే ఆవేదనలో చాలా మంది యువతీ యువకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అసలు ఎందుకు ఉత్తీర్ణులం కాలేకపోతున్నాం,
లోపం ఎక్కడుంది, ఎలా ప్రయత్నిస్తే పరీక్షల్లో నెగ్గగలమో ఆలోచించాలంటున్నారు. ఒక ఫెయిల్యూర్ అనేటటువంటిది భవిష్యత్తులో సాధించబోయేటటువంటి సక్సెస్కి ఒక మెట్టులాగా, ఒక సోపానంలాగా ఉంటుందన్నమాట. ఇంకా జాగ్రత్తగా మీరు పనిచేయడానికి అది ఆటోమేటిక్గా ఉపయోగపడుతుందన్నమాట. సో దాన్ని ఆ విధంగా పాజిటివ్ దృక్కోణంలో కనుక చూసినట్లయితే ఫెయిల్యూర్ కూడా భవిష్యత్తులో మీకు మంచిని చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా రిలాక్స్డ్గా ఉండి సమస్యను కాకుండా సమస్య యొక్క పరిష్కార మార్గాల మీద ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. లక్ష్యంపై నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే ఆలస్యంగానైనా విజయం ఖాయమంటున్నారు ప్రముఖులు. అనుకున్నది సాధించే వరకు వెనకడుగు వేయొద్దని సలహా ఇస్తున్నారు.